దను ఛానల్. ఇప్పుడు నేను కోడిగుడ్డు, టమాటా, మునక్కాయ కర్రీ వండుకుంటున్నా, కూర. వాటికి కావాల్సినవి చూపిస్తాను చూడండి. టమాటాలు కావాల్సినవి, మునక్కాయ, కోడిగుడ్లు, ఒక ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు, కొత్తిమీర. వీటిని కర్రీ చేసి చూపిస్తాను. గుడ్లు ఉడకబెట్టుకోవాలి. ముందు గుడ్లు ఉడకబెట్టుకోవాలి. మునక్కాయ ఎలా కొయ్యాలో చూపిస్తాను. మునక్కాయ ఎట్లా కొయ్యాలో చూపిస్తాను. అట్లా ఈనులు ఎప్పుడైనా మునక్కాయకి ఇట్లా ఈనులు తీసుకోవాలి, లేకపోతే మునక్కాయ కూర చేదు వచ్చింది. ఇట్లో కాదు, ఏ కూరలో అయినా మునక్కాయ శుభ్రంగా ఇట్లా ఈనులు తీసుకుంటే మునక్కాయ కూడా గుజ్జుగా ఉడికిద్ది. సాంతం ఈనులు తీసుకోకూడదు, కొంచెం ఇట్లా సారు ఉంచాలి. అప్పుడు మునక్కాయ చిదురు అవ్వదు. మళ్ళీ ఇట్లా ఇగో ఈనులు ఇట్లా తీసేసుకోవాలి. ఇట్లా తీసుకొని ఇట్లా తీసుకున్నామనుకో, అప్పుడు మునక్కాయ చేదు రాదు, చక్కగా మునక్కాయ ఉడికిద్ది. ఇట్లా సారల్లాగా కొంచెం ఉంచుకోవాలన్నమాట. అప్పుడు మునక్కాయ ఇడిలిపోదు మళ్ళీ కూర ఉడికేటప్పుడు. ఇది మునక్కాయ టెక్నిక్. చూసారా, ఇలా ఉండాలి మునక్కాయ, అప్పుడు కూర కూడా చేదు రాదు. చూడండి, ఇదిగో ఈనులు ఇలా తీసుకోవాలి, ఊరకే వచ్చేసిద్ది. సాంతం కట్ చేయకుండా కొంచెం ఇట్లా కట్ చేసుకోవాలి. మునక్కాయలో కూడా పంచానం ఉంటుంది. ఇదిగో ఇట్లా ఈనులు తీసుకోవాలి. అప్పుడు కొంచెం కొంచెం సార్లు ఉంటే ఈ గట్టితనంతో ఈడిలిపోదు ముక్క. ఇదిగో ఇట్లా అదిగో చూడండి. అప్పుడు కూర ఏ కూరలో అయినా, సాంబార్లో అయినా మునక్కాయ టేస్ట్ వచ్చింది, గుజ్జుగా ఉంటుంది తింటుంటే. ఇక ఈనులు చూసారా, ఇలా వచ్చేస్తాయి. అప్పుడు మునక్కాయ కూర బాగుండేది. అంతేగాని ఈనులు ఉంచేసి కూర వండితే ఆ మునక్కాయ ఉడకదు. అది కాక ఆ మునక్కాయ పైన పసరు చేదు వచ్చింది కూర. ఎప్పుడైనా ఇట్లా తీసుకోవాలి. ఇది కూరకి మునక్కాయ టెక్నిక్ అన్నమాట. ఇట్లా కొంచెమే ఉంచుకోవాలి. గట్ట సారు ఉంచుకుంటే మునక్కాయ ఎడలదు, బాగుంటుంది. చాలా ఇది అది అప్పసరు ఉండటం మూలాన పైది తొక్కులు కొంచెమే నూనె వేసుకోవాలి. ఊరికే ఎక్కువ పట్టదండి. అది నూనె 3 స్పూన్లు 4 స్పూన్లు నూనె కట్టాలి, మాడకుండా. నూనె బాగా కాగాలి. నూనె కాగితేనే కూరకు రుచి, లేకపోతే పచ్చి వాసన వచ్చింది కూర. ఏదైనా, ఏ కూర అయినా, నీసు కూరకైనా, కూరగాయలకైనా నూనె కాగాలి. ముందు కమ్మగా ఉండాలంటే నూనె కాగితేనే ఆ కూరకి టేస్ట్.
మునక్కాయలు కూడా అన్నీ ఇందులో ఇట్లా వేసేయాలి. వేసేసి ఉప్పు వేసుకున్నాం. ఉప్పు 1 స్పూను. కూరలో ఏ కూరలో అయినా ముందు ఉప్పు వేసుకుంటే ఊరక ఆటల్లో నీరు వచ్చి మగ్గిపోయిద్ది. సన్న సెగలో పెట్టుకుంటే చక్కగా మగ్గిపోయిద్ది. అప్పుడు మళ్ళీ ఇంకేమేమి వేయాలో చెప్తా. చూడండి కూర ముందు మునక్కాయ టమాటా వండుకోవాలన్నమాట తిరమాతలు వేసి. ఎప్పుడు ఇట్లా కలుపుతుంటే ఈ టమాటాల్లో కూడా ఇట్లా అదుముకుంటే టమాటాలు ఎక్కువ ఉడగట్లా పండిని అయినా సరే ఇట్లా అదుముకోవాలన్నమాట కూర ఉడికేటప్పుడు. ఉడుకుంటే అప్పుడు వాటిల్లో నీరు వచ్చిద్ది, టమాటా కూడా కొంచెం నుజ్జయ్యి ఉడికిద్ది. అంతేగాని లాక ముక్కలుగా ఉంటుంది. సరే, నూనె ఇట్లా పైకి రావాలి ఎప్పుడైనా కూరకి. ఇప్పుడు దీంట్లో కొంచెం మసాలా సాంబార్ వేద్దాం. ఇది పసుపు అన్నమాట. అయితే దీంట్లో ధనియాలు, జీలకర్ర, మెంతులు, చిన్నుల్లిపాయ, ఉప్పు, కరివేపాకు అన్నీ వేసి కొట్టుకుంటాను అన్నమాట నేను. అది కూరల్లో వాడతా. ముందు ఉప్పు వేసాక ఇప్పుడు ఇది మసాలా పొడిలాగా పసుపు కూడా ఇందులో కలుపుతాయి. వేరే పసుపు వేయ అవసరం లేదన్నమాట. ఇక అందుకని ఇదైతే చాలు కూర ఇక గుమగుమలాడిద్ది. అది మసాలా పొడి. అది 1/4 స్పూనే వేసుకోవాలి. ఎప్పుడైనా ఎక్కువ వేసుకుంటే మళ్ళీ సాంబార్ వాసన, మసాలా వాసన వచ్చింది. అందుకని 1/4 స్పూన్ వేసుకోవాలి. చూడండి 2 వంతులు ఉడికిపోయింది కూర. ఇంకా కొంచెం ఉడకాలి. ఉడికినప్పుడు కారం వేయాలి. ఎమ్మటెమ్మటే కారం లాస్ట్లో వేయాలి, లేకపోతే కారం మాడిపోయి కారం వాసన వచ్చింది. కూర ఇక 5 నిమిషాల్లో దించుతామనంగా కారం వేసుకోవాలన్నమాట. ముందే వేసుకోకూడదు. ఇప్పుడు ఈ ఉప్పుకి టమాటా నీరుకే కూర మునక్కాయ కూడా మెత్తగా ఉడికిపోయిద్ది. మునక్కాయ కూడా ఈ నీళ్ళు తీసాం కాబట్టి అసలు బాగా ఉడికిద్ది. సరే, అట్లా మగ్గాలి బాగా. ఇంకా అట్లా మగ్గినాక అప్పుడు కారం వేసుకోవాలి. ఈలోగా గుడ్లు ఉడకబెట్టుకున్నాను. ఈ గుడ్లు ఒలుసుకుంటాను. ఒలుసుకొని కారం వేసినాక లాస్ట్లో ఇంకొంచెం దించుతా ఉండగా గుడ్లు వేసుకుంటే అప్పుడు ఉప్పు కారం ఆ గుడ్లకు కూడా పట్టిద్ది. కూర చూడండి. ఇట్లా చాలాసేపు కొంచెం సిమ్లో పెట్టి ఇట్టాగే ఉడకనిచ్చుకోవాలి. గబగబ మంటలు పెడితే టమాటా ఉడకదు, పచ్చిగా ఉంటాయి. మునక్కాయ కూడా ఉడకదు. ఇక నీళ్ళు పోయే అవసరం ఎసురు వీటికే మగ్గిపోయిద్ది అన్నమాట. చూసారా, ఎప్పుడన్నా ముక్కలు ఉంటే ఇట్లా ఒత్తుకుంటే పోయిద్ది. చూడండి ఎలా ఉంది కూర. ఇప్పుడు కారం వేసుకుందాం. 3 వంతులు ఉడికిపోయింది అన్నమాట కూర. ఎప్పుడైనా ఇగో ఇట్ట పక్కన ఇట్లా నూనె తేలుతుంటే అప్పుడు ఉడికినట్టు కూర. ఆ నూనె తేలాలి. నీసు కూరకైనా ఇగురు కూరకైనా పక్కన నూనె తేలితేనే కూర ఉడికినట్టు గుర్తుపెట్టుకోవాలి. ఇదిగోండి 1 స్పూను కారం చాలు. ఇంక కారంతో ఒక 5 నిమిషాలు కానీ మగ్గితే ఇంకా బాగుంటుంది. టమాటా కూడా ఇలా ఇంకా బాగా టమాటా పట్టిద్ది, బాగుంటుంది. చూసారా కూర ఇట్లా బాగా ఉడకాలన్నమాట. టమాటా బాగా ఉడకాలి. టమాటాతో పాటు మునక్కాయ ఉడకాలి. చూడండి కూర కాసేపు ఉడకాలి. ఇలా కోడిగుడ్లు ఒలుసుకుందాం మనం. ఎప్పుడైనా కూర ఉడికే కొద్దీ సిమ్లో ఉంచుకోవాలి. ఉంచుకుంటే ముక్క మెత్తగా అయ్యిద్ది. డబడబా మంటలో పెట్టామనుకో ఇక ఆ మంటకి ముక్క ఉడకదు. చూడండి ఇప్పుడు గుడ్లు వేసేసుకుందాం. ముందే ఎప్పుడు కారం వేసుకోకూడదు, మాడ వాసన వచ్చింది కారం. పెట్టి ఆడబెట్టుకున్న గుడ్లు వేసుకుందాం. ఉట్టు మునక్కాయ టమాటా ఎగురైనా తినచ్చు, బాగుండిద్ది. కాకపోతే ఇంకొంచెం ప్రోటీన్ వచ్చిద్దని నేను గుడ్లు కూడా వేస్తాను అనమాట. అక్కడ కూరలో కూర అని లేకపోతే మునక్కాయ టమాటా ఎగురు కూడా సూపర్గా ఉంటుంది.
ఇట్లా గుడ్లు ఉప్పు కారం కలటానికి ఇట్లా కొంచెం గెంటుతో ఘాట్లు పెట్టుకోవాలన్నమాట. ఇట్లా గట్టిగా పట్టుకుంటే గుడ్డుకి ఉప్పు కారం గుడ్డుకు కూడా పట్టిద్ది. చూసారా, ఇది కూర. కోడిగుడ్లు, టమాటా, మునక్కాయ, ఇగురు. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. సరే, ఈ గుడ్డులు లేకుండా కూడా ఉట్టి మునక్కాయ, టమాటా, ఇగురు కూడా వేసుకోవచ్చు. ఇంకో కొంచెం బాగుంటుంది ప్రోటీన్ అని నేను గుడ్లు కూడా వేస్తాను అనమాట. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. శుభ్రం కడిగి పెట్టుకున్నాను. అది ఈ గుడ్లు, కొత్తిమీర ఇవన్నీ మగ్గాలంటే కొంచెం ఇంకొక 5 నిమిషాలు ఇట్లా పెట్టుకుంటే సిమ్లో శుభ్రంగా అన్నీ మగ్గుతాయి. అన్నిటికి ఉప్పు కారం పట్టిద్ది. బాగుంటుంది కూర. సింపుల్గా కూర టేస్ట్గా ఉంటుంది అన్నమాట. ఇక నీళ్ళు పోయే అవసరం బాగుంది. ఆ ఫస్ట్ ఉప్పు వేసినప్పుడే ఆ టమాటా నీరుకే మునక్కాయ కూడా మగ్గిపోయిద్ది. చూడండి, ఇప్పుడు కాసేపు ఈ కొత్తిమీర ఇవన్నీ ఫ్లేవర్ దిగటానికి ఒక్క 5 నిమిషాలు అట్ట సిమ్లో పెట్టుకుంటే చక్కగా మగ్గిద్ది. ఎట్లా ఉంది మన కూర చూడండి. బాగా టమాటాలు బాగా మగ్గాలి, అప్పుడే కూర టేస్ట్. అదే చూడండి, టమాటా చూడండి చక్కగా అడుగు అంటది అన్నమాట. అసలు మునక్కాయ కూడా విడిగిపోయింది మెత్తగా. కోడిగుడ్లు కూడా ఇక కొత్తిమీర అన్నీ వేసాం. ఇక అయిపోయిందండి కూర. ఇదే కోడిగుడ్లు, మునక్కాయ, టమాటా, ఇగురు. మీరు కూడా ఇలా ట్రై చేసి చూసుకోండి. కూర సూపర్గా ఉంటుంది. సరే, ఉంటానండి. బాయ్.